इमरान అన్న మధ్యలో అందరూ చైతన్య పిలిచే లోపు ఇస్తారని ఇస్తా నువ్వు ఎవడరా పూక పిలిచని ఫోటో తీద్దాం మిమ్మల్ని తీయాలా వీడియోలు విలేకరులు సర్వే రాయనే కదా ఇప్పుడు తెలియాల్సింది చిన్న చిన్న జనాలు ఎక్కువ నా ఇంకిరానా నేను మళ్ళీ మూతి పేడ పెడతా 6A9 కొలతలకు వచ్చిన మీకు అందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మేము అంటే నషం ఇబ్రాహీం సాహెబ్ కొడుకులమైన మేము ఎవరి ఆస్తు కబ్జా చేయలేదు. ఇది మా తండ్రులు ఎవరు నషం ఇబ్రాహీం సాహెబ్, దస్తగిరి సాహెబ్, వాళ్ళకి ఇద్దరు చెల్లెళ్ళు, ఒకరు సారబ్బి, ఒకరు జైనబ్బి. 1968లో సారంబి తన కూతురు కరీంబీకు, ఆషాబీకు తలా ఒక ఎకరా రాసిచ్చింది. ఎట్లా 50 సెంట్స్ కరీంబీకు, 50 సెంట్స్ ఆషాబీకు. ఆమె క్లియర్గా డాక్యుమెంట్లో హద్దులు చూపించింది. ఏమని, నాకు ఉత్తరాన మా అన్న దస్తగిరి సాబ్ ఉన్నాడు, పక్కన తూర్పుకు మా చెల్లెలు జైనబ్బి ఉంది అని ఆమె 2 డాక్యుమెంట్లు రాసిచ్చింది. అది 4 acres. వీళ్ళు ఎవరు సారంబి మనువలు అంటే ఆషాబీ కరీంబీ కొడుకులు లేదు మాకు 2 ఎకరాలు ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు 700 ఏబీ మాదే 706A9 మంది అని వీళ్ళు క్లెయిమ్ చేసినారు. అయ్యా మీకు 706 మీకు రాసిచ్చింది 1 ఎకరా, 1 ఎకరానే కదా రాసిచ్చింది. ఆ ఎకరా ఎక్కడ ఉంది హద్దుల ప్రకారంగా చూసుకోండి. హద్దులు ఎక్కడ ఉన్నాయి, ఒకరి దాంట్లో కాదు. మా దగ్గర ఆ రోజు 706A9 ప్రకారంగా 1953 రాసిన డాక్యుమెంట్లలో అన్ని డాక్యుమెంట్లలో హద్దులు తూర్పున ఇబ్రాహీం సాహెబ్, దక్షిణాన సారంబి అంటే తూర్పున ఇబ్రాహీం సాహెబ్, మళ్ళీ దక్షిణాన జైనబ్బి డాక్యుమెంట్. జైనబ్బి తన కూతుర్లకు రాసింది మళ్ళీ 2 డాక్యుమెంట్లు, ఫాతిమాబీకి, మహబూబీకి. ఆమె క్లియర్గా తనకు ఉత్తరాన మా అన్న ఇబ్రాహీం సాహెబ్ ఉన్నాడు, నా పక్కన సారంబి ఉంది అని రాసిచ్చింది. ఇవన్నీ కాకుండా 1993లో శ్రీమాన్ వాసు గారు నాది అంటున్నారు కదా, ఆయన ఉత్తరాన ఉండే పొలం కొన్నాడు, పగడి వాళ్ళది 706A9. దాంట్లో క్లియర్గా ఆయన దక్షిణాన జబార్మియా పొలం, నషం జబార్మియా పొలం అన్నాడు. నషం జబార్మియా ఎవరు, ఈజ్ సన్ ఆఫ్ ఇబ్రాహీం సాహెబ్ అంటే మాది మంచిగా. అట్లనే బ్యాక్ సైడ్ 25 సెంట్స్ ఆయన ఉత్తరాన ఇబ్రాహీం సాహెబ్ అని రాసినాడు. అంటే ఉండేది 4 ఎకరాలు, దే ఆర్ క్లైమింగ్ 4 acres. ఇదంతా ఈ గ్రీడీతో వాసు చేసిన గ్రీడీతో ఇదంతా ఆయన వాళ్ళ ఈ ఆషాబీ హస్బెండ్ వాళ్ళ నాయన దగ్గర డ్రైవర్గా ఉన్నాడు. వాళ్ళను భ్రమింపచేసి ఈయన ఏదో 706A9 ఏదో సబ్ డివిజన్ సపరేట్ నేను కొనేటప్పుడు నాకు తెలిసి నేను ఆయన క్లియర్గా ఫోన్ చేసి చెప్పినాను. ఏమని, అయ్యా కొనాకు, ఇది మాకు సంబంధించింది సర్వే. తమ్ముడు ముట్టిగా
హ్యాపీ బర్త్డే భూపాల్ స్వామి, హ్యాపీ బర్త్డే భూపాల్ స్వామి. అధ్యక్ష అధ్యక్షుల వారికి అందరూ అక్కడ చూడు స్వామి ఫోటో జిల్లాలోనే అత్యంత సీనియర్ అయినటువంటి మాన్యం మాజీ శాసనసభ్యులు శ్రీ కాసాని రామగోపాల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పార్టీ ఆఫీస్ అయినటువంటి నంద్యాల కార్యాలయంలో జిల్లా నాయకులందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. యాగంటి మల్లేశ్వర స్వామి కృపా కటాక్షలు ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని, భవిష్యత్తులో ఆయన 2029లో మరొకసారి అత్యధిక మెజార్టీతో గెలిచి రాబోయే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన ఖచ్చితంగా మంత్రి కావాలని చెప్పి మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి యూత్ అధ్యక్షుడు కుందం నాగేశ్వరి గారికి, కౌన్సిలర్ సాయిరామ్ రెడ్డి గారికి, అలాగే ముద్దుడు సుమంత్ గారికి, అందరికీ ఈ కార్యక్రమం ముఖ్యంగా కాసాని రామగోపాల్ రెడ్డి జన్మదినాన్ని సందర్శించుకొని ఆయన ఆరోగ్యాలతో నూరేళ్ళు సుఖశాంతితో ఉండాలని అలాగే కోరుకోవడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కుండం నాగేశ్వర రెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాసాని రామగోపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు కాసాని రామగోపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇంకా ఆయన 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రాజకీయ భవిష్యత్తులో ఆయనకు మంచి హోదా లభించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి జిల్లా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మాకు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల వైఎస్ఆర్టీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాసాని రామగోపాల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అందరూ సమక్షంలో జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పలుకూరు వైఎస్ఆర్ యూత్ నాగేశ్వర రెడ్డి కుండం నాగేశ్వర రెడ్డి గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం మనకు భూపాల్ రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడుతూ ఎంతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మనమందరం కూడా ఉత్సాహంతో పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయినంత వరకు మనం అహర్నిశలు కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది కాబట్టి వాళ్ళ వ్యతిరేకతను ఏదో రకంగా తీర్చుకునే దానికి రకరకాలుగా రోజుకోటి ఏదో సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎన్ని సృష్టించినా ఏం చేసినా మన పని మనం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయినంత వరకు, మరి ముఖ్యంగా మన జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించుకునే వరకు మనం అందరం కృషి చేయాలని తెలియజేస్తాం. బేతంచెర్ల పట్టణంలోని ధరణి టౌన్షిప్లోని 3 ఎకరాల కంది పంటను గుర్తు తెలియని వ్యక్తులు కోసుకొని వెళ్లారని రైతు రామ్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 1,50,000 రూపాయలు నష్టం వాటిల్లిందని, ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశామని రైతు తెలిపారు. తమ కంది పంటను కోసుకొని పోయిన నిందితులను గుర్తించి తమకు నష్టపరిహారం చెల్లించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని రైతు విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తు కాలంలో మరొక రైతుకు ఇలా జరగకుండా ఈ కంది పంటను కోసుకొని వెళ్లిన నిందితులను కఠినంగా శిక్షించాలని రైతు రామ్మోహన్ రెడ్డి కోరుతున్నారు. నా పేరు రామ్మోహన్ రెడ్డి.
నేను బేతంచల గ్రామంలో నివసిస్తున్నాను. నాకు ధరణి టౌన్షిప్లో 3 ఎకరాల పొలం ఉన్నది. దాంట్లో కంది వేసినాము, సాగు చేసి కంది వేసినాము. ఈ కంది వేసినాము. మొన్న మేము మా నాన్నగారికి హెల్త్ బాగాలేకుంటే 3 రోజుల నుంచి మేము ఊళ్ళో లేము. ఊళ్ళో లేని పక్షంలో కొంతమంది ఇది పొలం ఆల్రెడీ చేతికి వచ్చిన పొలాన్ని ఈ 2-3 రోజుల్లో ఎవరు పంటని కోసుకొని ఎత్తుకెళ్ళినారు. దీనికి వచ్చేసి మేము ఖర్చు దగ్గర 70,000 దాకా మందులు పొలానికి సాగుకి ఖర్చు పెట్టినాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక 4-5 రోజుల్లో పంట చేతికి వచ్చిన పంటని 1,50,000 దాకా పంట వచ్చేది తీసుకెళ్ళినారు. దీనివల్ల మేము చాలా నష్టపోయినాము. ఇది ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగినది. దీనికి స్పందించి ఎస్ఐ గారు, సిఐ గారు స్పందించి మాకు చర్యలు తీసుకొని ఏదో ఒక రూపంలో మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లనే ఇది కాక బేతంచెలపట్నంలో చాలా మంది రైతులు ఉన్నారు. ఇది నాకే కాదు ఈరోజు జరిగినది, రేపొద్దున మళ్ళీ వేరే వాళ్ళకు కూడా జరగవచ్చు. ఇక్కడ మిషన్లు ఎవరైనా వచ్చి తీసుకొని పోతే రాత్రిపూట ఎవరు ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడ అది కాక సెక్యూరిటీ లేదు, సీసీ కెమెరాలు లేవు. మాకు ఇబ్బంది ఉంది. రైతులము కష్టపడి అంతో ఇంతో 6 నెలల నుంచి పంట వేసుకొని ఎంతో ఇబ్బంది పడి పొద్దున్న రాత్రి కష్టపడి ఇంత వేసుకొని ఎవరో ఎత్తుకొని పోతే మా పరిస్థితి మేము ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. ఆల్రెడీ వర్షాలు పడక ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా ఇట్లా దొంగతనాలు జరిగితే ఇంకా రాను మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదు. దీనికి సహకరించవలసిందిగా పోలీసు వాళ్ళని ప్లస్ ప్రభుత్వం కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు దొంగతనానికి వచ్చిన వాళ్ళు మామూలుగా దొంగతనానికి వచ్చిన వాళ్ళు దబదబా పోసుకొని బాగా పండిన పంటని ఎట్టంటేట కింద మీద పోసుకొని రాత్రి ఎత్తుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఎత్తుకెళ్ళడం జరిగింది. మొత్తం కింద సరిగ్గా కూడా దీన్ని కోత మిషన్ కూడా సరిగ్గా కూడా పోయకుండా దబదబ తీసుకెళ్ళినారు. మెయిన్గా కోత మిషన్ వాళ్ళు ఎవరెవరు ఇక్కడ ఈ ఊర్లో ఎవరు తిన్నారో వాళ్ళని పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతా సగము అటెట్ట ఎటంటే పోసుకొని పోయారు. బాబు తాము ఎక్కడ బాబు తాము ఎక్కడ బాబు తాము ఎక్కడ బాబు పోవాలి బాబు పోవాలి బాబు పోవాలి బాబు పోవాలి నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరి. నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం అంటే వైఖరి. నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరి. ప్రభుత్వం నశించాలి. నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరి. నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరి. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు వెంటనే. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు వెంటనే. ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగా స్థానిక నంద్యాల కలెక్టర్ కార్యాలయం ముందు భిక్షాటన కార్యక్రమం నిరసన తెలియజేయడం జరుగుతుంది. వీటి యొక్క ముఖ్య సారాంశము జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు మంజూరు
చేయాలని, రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీ ఉన్న 2,50,000 పోస్టులు విడుదల చేసి అదే వాటితో పాటుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఏ విధంగా ఖాళీ ఉన్నాయో ఆ పోస్టుని భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము నిరసన కార్యక్రమంగా ఈరోజు భిక్షాటన డిగ్రీలు పీజీలు చేసినటువంటి పట్టా కాగితాలతో ఈరోజు మేము ఈ భిక్షాటన ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. మీరు కూటమి ప్రభుత్వం అధికార రాంతులకి మీరు వాగ్దానాలు, ఎన్నికల వాగ్దానంలో యువగలం పాదయాత్రలో లోకేష్ గారు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేసినటువంటి నారా లోకేష్ గారు కూడా ఈరోజు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలని అడుగుతుంటే మేము ఇప్పుడు ఇచ్చే పరిస్థితులు లేవని చెప్పడము చాలా సిగ్గుసేటు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈరోజు నోటిఫికేషన్ 60 కోట్ల విడుదల చేసి మీరు అభినందన సభలను పెట్టి ఈరోజు లక్షలాది కోట్లాది రూపాయలు నష్టం కలిగిస్తున్నటువంటి తరుణంలో మీరు అదే మీ అభినందన సభలకు ఎన్ని నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు, ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు. ఈరోజు ఒక మామూలుగా యోగా డే అని చెప్పేసి 330 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వ్యక్తి ఒక నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ ఉపాధులకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఉండే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేపడవచ్చు. కానీ ఈరోజు తండ్రి సీఎం, కొడుకు ఎడ్యుకేషన్ మినిస్టర్, వాళ్ళకు తమ్ముడితో సమాన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఆయన మామూలుగా కూటమి ప్రభుత్వం రాంతులకి ఒక ఇంట్లో కలెక్టర్ను, ఒక డాక్టర్ను అటు చూస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఉండే తాములో కూడా విధంగా తయారు కాలం అనేది చాలా బాధాకర విషయం. ఈరోజు అవుట్సోర్సింగ్ పోస్టులను కూడా రద్దు చేస్తున్నారు. అదే వాటితో పాటుగా ఏ విధంగా చూసుకుంటే వరకు ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం పక్కన పెడితే ఉండే పోస్టులు ఓడగొట్టడము చాలా బాధాకర విషయం. ఈరోజు యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల్లో కూడా ఇంతవరకు కూడా ఒక పోస్టు భర్తీ చేయకపోవడము, అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసులలో ఈరోజు అక్కడ కమాటి, వంటమరుగు వంటి ఇట్లా ఏ విధంగా చూసుకున్నా, ఏ శాఖలో చూసుకున్నా కూడా ఇంతవరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేయక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోచింగ్ సెంటర్లలో వేలాది మంది ఈరోజు తమ భార్యల యొక్క మంగళసూత్రాలను తాకట్టు పెట్టి ఈరోజు కోచింగ్లు తీసుకుంటూ వాళ్ళ వయో పరిమితి కూడా అయిపోయి ఈరోజు జీవితం ఏం చేయాలో జీవితంలో ఈరోజు సావే శరీరంగా ఈరోజు ఉంటుందని చెప్పేసి ఈరోజు నిరుద్యోగుల ఆవేదన ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము గమనించి తక్షణమే జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, భవిష్యత్ యాక్ట్ అమలు చేయాలి. మీరు కంపల్సరీగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను పూర్తిగా మీరు భర్తీ చేసి నిరుద్యోగ వైపు ఉండాలి. లేని పక్షంలో మేము ముందే చెబుతున్నాం, డిఎస్సికి 26,000 పోస్టులు ఖాళీగా ఉంటే 16,000 పోస్టులు ఇచ్చి ఈరోజు మీరు అభివృద్ధి సభలు ఏర్పాటు చేయడము, వాటితో పాటుగా సీఎంలు పవన్ కళ్యాణ్ గారు పోవడము, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పోవడము, లోకేష్ గారు అందరూ ఈ ముగ్గురు కలిసి హోంశాఖ మినిస్టర్ అనిత గారిని కూడా నేను మన కానిస్టేబుల్ అభినందన సభలో కూడా చూసాము. ఒకరి గురించి ఒకరు అభినందన సభలు పెట్టుకోకూడదు తప్ప ఈరోజు నిరుద్యోగులకు మీరు ఏం చేశారు, నిరుద్యోగ గురించి ఎందుకు ఇవ్వకూడదు, మా సొమ్ము మాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికే మీరు ఇవ్వకపోతే ఈ భిక్షాటనతో ఈరోజు సర్టిఫికేట్లు పట్టుకొని భిక్షాట నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇదే మీరు కూడా సమస్యలు పరిస్థితి అసెంబ్లీ ముందు కూడా సమసిద్ధం చేస్తామని చెప్పేసి ఏ వైపు తెలియజేస్తున్నాను. నాగరాముడు ఏ వైపు జిల్లా తిరుమల దేవస్థానం వారు సమరత సేవా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ శివాలయాన్ని నిర్మించడం జరిగినది. 25వ తేదీ ఉదయము నవగ్రహాలలో రాత్రి కుజుడు విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగినది. ఇది మహానంది ఎస్ఐ గారికి తెలియజేసి రేపు దీని మీద యాక్షన్ తీసుకోవాలని గ్రామ ప్రజలు, ఇక్కడ ఉన్న పూజారులు అందరూ సవినంగా కోరుతున్నాము. పుట్టుపల్లె గ్రామంలో శివాలయం గుళ్ళో తిరుమల తిరుపతి దేవస్థానము సమర్థ సేవా ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ శివాలయంలో 25 రాత్రి ఈ నవగ్రహాల్లో వచ్చేసి కుజుని విగ్రహము ధ్వంసం చేయడం జరిగింది. అదే విధంగా గుళ్ళో అమ్మవారి విగ్రహం కదిలించడం జరిగింది. ఈ విధంగా కదిలించిన వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని మహానంది వారి పోలీసు వారిని కోరుతున్నాము.
అలాగే ఇటువంటివి మళ్ళా పునరావృతం కాకుండా ఎవరైతే చేసినారో వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా గ్రామ ప్రజలు, గ్రామంలో ఉన్న భక్తులు ఇటువంటి వాళ్ళనందరినీ ఖండించి వారిని తొందరగా పట్టుకొని మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్, నేను మీ లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్, అడ్వకేట్, నంద్యాల జిల్లా డోన్ నుంచి. సార్, నిన్న మీ అందరికి ఒక విషయం చెప్పాను. నిన్న వచ్చేసి హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో మరి కూచిపూడి నృత్య కళాకారులు దాదాపు 7,600 మంది ఒక అద్భుతమైన ప్రదర్శనను నిర్వహించి మరి దీని ద్వారా అక్కడ ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా అమ్మాయి స్ఫూర్తి రాయల్ పేరు కూడా నమోదు చేయడము మా కుటుంబానికి, మాకు ఎంతో సంతోషకరమైన విషయం సార్. ఎందుకంటే ఒక విజయము మనిషిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది, ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా చూపుతుంది. ఈ విధంగా ఈ స్ఫూర్తిని తీసుకొని మీరు కూడా మీ పిల్లలకు కానీ లేదా మీ చిన్నారులకు కానీ మీ పరిసర ప్రాంతాల వాళ్ళకు కానీ ఈ కళలను ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలని. ఎందుకంటే కళలకు పుట్టినిల్లే మన భారతదేశము కనుక మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మన పోరాటాలు ఎన్ని ఉన్నా, మన ఉద్యమాలు ఎన్ని ఉన్నా, మనం కుటుంబంలోని మన పిల్లలకు కూడా మనము ఈ కళల పట్ల ఆసక్తిని కనుక మనము రేకెత్తిస్తే వాళ్ళు దీంట్లో ఒక అద్భుతాన్ని సాధించినప్పుడు మనకు వచ్చేటువంటి మనకు కలిగేటటువంటి ఆనందం అంతా ఇంతగా సార్. నిన్న కూడా మా అమ్మాయి పేరు గిన్నిస్ బుక్లో రికార్డులో నమోదు చేయడం నాకు ఎంతో సంతోషకరమైన విషయము. ఈ అందరి కూడా రిక్వెస్ట్ చేసుకునేది అంటే న్యాయవాదులారా, పోరాటాల వల్ల ఎప్పుడైనా మంచి ఫలితమే వస్తుంది తప్ప చెడు ఫలితం ఎప్పుడు రాదు సార్. కనుక ఈరోజు మనము పోరాడుతున్నటువంటి న్యాయవాద కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు మనం దేనికోసం పోరాడుతున్నాం అనేది. ఈ సందర్భంగా పోరాటం యొక్క ఫలితం వచ్చిన తర్వాత అద్భుతంగా ఉంటుంది. పోరాడేటప్పుడు సమస్యలే ఉంటాయి, కాదని చెప్పను. కనుక ప్రతి ఒక్కరు సమస్యల్ని దృష్టి పెట్టుకోకుండా విజయం వచ్చిన తర్వాత జరిగే ఆనందమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మనము ఎంజాయ్ చేయాలనుకుంటే కష్టాలను భరించక తప్పదు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త రికార్డు సృష్టించడానికి, మనకున్న సమస్యలను శాశ్వతంగా రూపుమాపడానికి ప్రతి ఒక్కరు మీ వంతు కృషి చేసి మేము చేస్తున్నటువంటి ఈ పోరాటాలకు మీ అందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాను. నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్, నంద్యాల జిల్లా డోన్లో న్యాయవాదిని. థ్యాంక్ యూ సార్. ఇచ్చేసినటువంటి ముస్లిం జేఏసీ, క్రిస్టియన్ జేఏసీ, అదే రీతిగా ప్రజా సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ పౌర సంఘాలు, మరి ఆయా కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మైనార్టీస్ అంటే అల్పసంఖ్యాక వర్గాలు, వారు ఏ దేశంలో ఉన్నా కానీ కొద్దిమందిగా ఉంటారు కనుక వారిని అల్పసంఖ్యాక వర్గాలుగా, మైనార్టీస్గా పిలువబడుతూ ఉన్నారు. భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇతర ఏ దేశంలో ఉన్నా కానీ వారు మైనార్టీస్ అయినప్పటికీ కూడాను ప్రభుత్వాలు అందరికీ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఈ రోజున మనం చూస్తూ ఉంటే మరి ఎవరైతే మెజార్టీగా ఉన్నారో వారు అనుకుంటున్నారు దేశం మనది, ప్రభుత్వం మనది, అధికారం మనది, పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు సంబంధించిన మనుషులు కాబట్టి అని చెప్పి చట్టాన్ని వారు తమ చేతిలో తీసుకుంటూ ఉన్నారు. భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఐఏఎస్లు మొదలుకొని, ఐపీఎస్లు మొదలుకొని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మొదలుకొని అందరూ కూడాను ఆ రాజ్యాంగ నియమాల ప్రకారంగానే పని చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఎవరి మీదనైనా కానీ ఆక్షేపణ ఉన్నప్పుడు వారు చట్టరీత్యా వారిని గురించి తెలియజేయవచ్చు. అయితే ఈ కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ఆయా రాష్ట్రాలలో మైనార్టీల మీద దాడులు విపరీతంగా పెరగడము. అంత మాత్రమే కాకుండా వారి వ్యాపార కొట్లకు వెళ్ళొద్దండి, వారిని మీరు ప్రోత్సహించద్దండి, ఇక్కడ ఉంటే మన మతం అని చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఒక మత ప్రేరేపణ లేకపోతే ఒక హింసను చాలా మంది ప్రోత్సహిస్తారని ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది ప్రజలందరికీ మేలు చేయాలని, ప్రజలందరినీ కూడా సమాన దృష్టితో ప్రేమించి మరి ప్రజల యొక్క సంక్షేమం కోసం,
దేశ అభివృద్ధి కోసం మీరు పని చేయాలని కోరితే ఈ రోజున మతాల మీదకి మతాలు, జనాల మీదకి జనాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు అన్నట్టుగా మరి ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని కేసులలో మరి ముద్దాయిలని తెలిసినా గానీ వారికి బెయిల్ ఈజీగా దొరుకుతూ ఉంది. మరి ప్రజల కోసం మాట్లాడే గొంతుకలు, ప్రజల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులు లాంటి యోధులు, మరి ఇలాంటి ప్రజాస్వామ్య నాయకులు, ప్రభుత్వ ఆ యొక్క పౌర సంఘాలను ఏం చేస్తూ ఉన్నారంటే, ఒక నాయకుడిని కనుక లోపలేస్తే వారు వెనుకున్న వాళ్ళందరూ కూడా భయపడతారని చెప్పి చాలా మంది కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే మరి పౌర సంఘాలను, ప్రజల కోసం మాట్లాడే గొంతుకలను నొక్కేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో చొరవ చూపి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ క్రిస్టియన్ జేఏసీగా కూడా మా వంతు సహకారాన్ని అందిస్తామని చేరవచ్చిన ప్రజా సంఘాలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. స్త్రీలు అనేవాళ్ళు శక్తి స్వరూపులు. భరతమాత అంటే మనకు దైవంతో సమానం. చీర కట్టుకున్న స్త్రీకి ఉన్న విలువ ఇట్లా బికినీలు అవన్నీ వేసుకున్న వాళ్లకు విలువ లేదు. ఈవెన్ ఆఖరికి పాశ్చాత్య దేశం మహిళలు కూడా చీరలు కట్టుకుంటూ వారు మన యొక్క సాంప్రదాయాలను పాటిస్తున్నారన్న విషయము జగద్విదితము. అటువంటిది సినీ నటి అయిన అనసూయ గారు తన ఇష్టానుసారము ప్రోగ్రామ్స్కి వచ్చి డ్రెస్సులు వేసుకొని కేరింతలు వేయడము, హాయ్ చెప్పడము, మిగతా వాళ్ళందరూ కేరింతలు వేయడము, ఇవి చేయడము చట్టరీత్యా నేరం. గతంలో చాలా కేసులు పోలీసు వాళ్ళు సుమోటోగా వేశ్యలు, విటువులను ఆకర్షించేదానికి వారు పిలిచి సైగలు చేసినందుకు కేసులు పెట్టి విటువులను, వటువులను ఇద్దరి మీద శిక్షించేవాళ్ళు. ఇప్పుడు ఆ సెక్షన్ కూడా మారినప్పటికీ కూడాను 296 భారతీయ న్యాయ సంహితలో క్లియర్ గా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆమె చేసిన చర్య చట్టరీత్యా నేరం. ఎక్కడైనా ఏ మహిళలైనా ఏ సంఘాలైనా ఎవరు కూడాను ఇటువంటి దాన్ని ఖండిస్తూ ఆమె పైన క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే చట్టరీత్యా ఆమెకు శిక్ష పడుతుంది. దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆమె వేసినటువంటి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అంతా వచ్చినాయి. కాబట్టి నా ఇష్టానుసారం నేను చేస్తాను పబ్లిక్ లో అనే దానికి చట్టం ఒప్పుకోదు. చట్ట పరిధిలోనే మనం బతకాలి. సమాజంలో ఆడవాళ్లకు, మగవాళ్లకు, అటు మగవాడు చూపించిన శరీర సౌష్ఠవాలు మగ, స్త్రీ, పురుషులు ఎవరే గాని బహిరంగంగా చూపరాదు. అది చట్టరీత్యా నేరం. అటువంటి నేరం చేసిన ఆమెకు చట్టం కాపాడదు. మరి తెలుసో తెలియకో తెలంగాణ మహిళా అధ్యక్షురాలు శివాజీ గారికి నోటీస్ ఇచ్చి మీరు తప్పు మాట్లాడినారు, తప్పు చేస్తారనడము ఆమెకు మరి లీగల్ నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు. ఆమె చేయాల్సిన పని అనసూయకు నోటీస్ ఇచ్చి నీ వలన మహిళలు చులకన భావం ఏర్పడతా ఉంది, నీ మీద ఎందుకు చట్టరీత్యా చర్య తీసుకోకూడదు అని చెప్పి ఆమెకు నోటీస్ ఇచ్చి ఆమెను శిక్షించవలసిందిగా నేను కోరుతున్నాను. కాబట్టి లీగల్ నాలెడ్జ్ లేని వాళ్ళందరికీ కూడాను తెలియజేయాల్సిన బాధ్యత ఒక లాయర్ గా నాకు ఉంది. కాబట్టి నేను తెలియజేస్తున్నాను, శివాజీ గారు చేసింది 100% కరెక్టు. అటువంటి వాళ్ళను అసలు నన్ను అడితే పరీక్ష శిక్షించి కఠినంగా ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా మహిళా లోకానికి ఆదర్శంగా ఉండాలని శక్తి స్వరూపుడైన మహిళలకు అందరికీ మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని పాటించాలని తెలియజేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, నమస్కారం. కేసు చేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని మీడియాలో ఇచ్చినాయి కదా. ఇక్కడ చూసి మనం బాధపడతాం కదా. డెఫమేషన్ కేసులు కానీ, డెఫమేషన్ ఎక్కడ జరిగినా కూడా పేపర్లలో పబ్లిష్ అవుతుంది కాబట్టి డెఫమేషన్ కేసులు ఎక్కడైనా వేసుకోవచ్చు. అదేవిధంగా అనసూయ చేసిన పని మొత్తం రాష్ట్రాలలో అందరూ కూడా చూశారు. ప్రతి ఒక్క స్త్రీ మనోభావాలు, మగవాడి మనోభావాలు, రేపు పొద్దున వాళ్ళ సొంతం బిడ్డల బట్టలు వేసుకుని తిరిగితే ఏ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి చోట ఎక్కడే గాని మహిళలు వాళ్ళు ముందుకొచ్చి దయచేసి కంప్లైంట్లు ఇచ్చి ఇటువంటి చేయకూడదు అని చెప్పేసి మనం ఖండించకపోతే భావి తరాలకు మనము ఆదర్శం కాలేము. చులకన భావం ఏర్పడుతుంది లేడీస్ పైన. కాబట్టి దయచేసి తప్పకుండా వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను.